రైట్ లెగ్ అప్ 4 ప్రెస్. ఒక అర నిమిషం ఉన్న తర్వాత ఈ ముచ్చిటి కాల్ని అదర్ కాల్ వేసి నెమ్మదిగా ఎడమ కాల్ని కుడి కాలు పక్కగా బయటకు. సయాటికా పిరుదుల్లో నొప్పులకి బాగా హెల్ప్ అవుతుంది. కింద పడుకొని చేయలేకపోతే మంచం మీద పడుకొని చేసుకోవచ్చు. కాలు ఫోల్డ్ చేసుకోవాలి. కాలు చాపకుండా ఫోల్డ్ చేసి స్లోలీ రిలాక్స్. సుధా గారు, కాలు ఫోల్డ్ చేయండి. అవతలకి వెళ్ళినప్పుడు మీరు కాలు ఫోల్డ్ చేయగలిగినంత చేయండి. ఎడమ కాలు లిఫ్ట్ లిఫ్ట్ హోల్డ్ ప్రెస్. కాలు తీసుకెళ్ళి కుడి కాలు పక్కన బయట వైపు ఇలా ఫోల్డ్ చేసిన కాలు అంతే. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు పిడికిలు బిగించి బాడీ పక్కకు పెట్టండి. ఆల్టర్నేట్గా కాలుని పైకి కిందకి లాగండి. తుంటి భాగాన్ని యామిని చెయ్యి లాగు. తెలియకపోతే చూడు లేచి ఇలా ఇక్కడ చూడు. ఇప్పుడు ఇది హిప్ జాయింట్ దగ్గర ఇలా పెట్టేసి లాగుతుంది. చెయ్యి. స్లోలీ రిలాక్స్. రెండు తొడభాగాలు బిగించి వదిలేయండి. మనం కూర్చొని తొడభాగాలు బిగిస్తుంది, అదే పడుకొని చేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఒక పక్కకు తిరిగాం. భుజాలు నొప్పికి బాగుంటుంది. మోకాలు మీద మోకాలు, పాదం మీద పాదం. ఎడం వైపుకి అప్పర్ బాడీ స్ట్రెచ్ చేయండి. వెన్ను నొప్పులు, సయాటికా అన్నిటికీ పనికి వస్తుంది. చేయండి. ఒక 10 times చేయండి. అలా మనం వెనక్కి విరుచుకున్నప్పుడు తుంటి భాగంలో పెరుదుల వెనకాల ఆ ప్రెషరు మనకి నిజంగా సెన్సిటివ్గా ఉంటే తెలుస్తుంటుంది. చాలా మంచి క్యూర్ అవుతుంది అన్నమాట. ఆ నొప్పులు తగ్గుతాయి. కంప్లీట్ చేసిన వాళ్ళు అదర్ సైడ్ చేయండి. యామిని అర్థమైందిగా? ఓకే. వీపు నొప్పులు, భుజాల నొప్పులు, లోయర్ బ్యాక్, సయాటికా
ఓవరాల్ వెన్ను ఆరోగ్యంగా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు ముడిచి చేతి బందాసు, కాలు మడియాలు పట్టుకుని నడుము ఛాతీ భాగం పిరుదులు లిఫ్ట్. ఇంకా లేపు యామిని, నడుము లేపు, ఇంకా ఇంకా లేపాలి. ఫుల్ ఛాతీ భాగం దాకా చెస్ట్ దా లేపాలి. స్లోలీ రిలాక్స్. కందరాసన్. రెండు చేతులు చిన్ముద్ర పెట్టుకుని. చిన్ముద్ర అంటే ఏంటి? ఇండెక్స్ ఫింగర్ థంబ్ ఫింగర్ కలపాలి. డీప్ బ్రీతింగ్. బ్రీత్ అవుట్. పొట్ట లోపలికి లాక్కొని లొంబార్ రీజియన్ లిఫ్ట్. నడుం భాగం దగ్గర లిఫ్ట్ చేయాలి. పిరుగులు నేల మీదే ఉంటాయి, వీపు నేల మీదే ఉంటుంది. శ్వాస తీసుకుంటూ వెన్నుపూస నేలకేసి ప్రెస్ చేస్తున్నాం. ఇది ఇంకొకసారి చేయండి, చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. లోయర్ బ్యాక్ పెయిన్కి అన్నిటికీ పనికొస్తుంది. టైల్ బోను, సయాటిక్ వాళ్ళకి కూడా. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అర్థమైందా నేను ఎక్కడ లేపాను? ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తా. అలానే చేయొద్దు. ఇక్కడ నేను చేయి పెట్టాను కదా, ఈ ప్లేస్ వరకే లేపాలి. వీపు నేల మీదే ఉంది, పిరుదులు నేల మీదే ఉంది. ఈ ఓన్లీ ఈ భాగమే. పొట్ట లోపలికి లాక్కున్నాక లేపాలి. ఉండగలిగినంతసేపు ఉంటాం. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ వెన్నుపూసని నేలకేసి ప్రెస్ చేయండి, అంతే. చాలా సింపుల్. ఇది ఒక 10 సార్లు చేసుకోండి టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు. స్లోలీ రిలాక్స్. సయాటికాకు సంబంధించినవి 2 స్పెషల్ ఎక్సర్సైజ్ చేస్తాం. అది ఆసనాలు. కుడికాలు ఎడమకాలు తొడ మీద పెట్టుకోండి, కాలు చాపేసేయాలి. యామిని కాలు చాపి కుడికాలు ఎడమకాలు తొడ మీద. ఇప్పుడు ఎడమకాలు ఫోల్డ్ చేసుకోండి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమకాలు తొడ కిందగా పట్టుకోండి. పైన ఉన్న కాళ్ళు కిందకి లాగుతూ కింద కాళ్ళని మన వైపుకి లాగుతూ ఆపోజిట్ డైరెక్షన్లో ప్రెషర్. స్లోలీ రిలాక్స్. ఇంకా ఉండగలిగితే ఉండండి కాసేపు. ప్రెషర్ ఇవి లాగుతున్నావా? కింద కాలేమో మన వైపు లాక్కోవాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ కాలు కుడికాలు ఉంటాయి. ఇప్పుడు కుడికాలు ఫోల్డ్ చేసి రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాలు తొడుకుంటుగా. ప్రెషర్ ఇస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు సయాటికాకు సంబంధించిన 2 ఆసనాలు. ఎడమకాలు కుడికాలు మీద, కుడి అరిచేతితోటి ఎడమ మోకాలు మీద పెట్టి లాగండి కుడివైపు. తల ఆపోజిట్ డైరెక్షన్లో. స్లోలీ రిలాక్స్.
కాలు మార్చి స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు చాపి ఉత్తాన పాదాసనం చేసి రెండు అరిచేతులు పెద్దల కింద పెట్టుకోండి. కుడి కాలు 1.5 అడుగులు. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. both legs up. ఏ కష్టంగా ఉందా? యామిని చేయలేకపోతున్నావా? ఇబ్బందా? లేకపోతే అలవాటు చేసుకోవాలి. ఏదైనా హెల్త్ బాగాలేకపోతే చెప్పు, అంతేగాని మామూలుగా అయితే చేయాలి. చాలా చిన్నది, చాలా అవసరమైనది. స్లోలీ రిలాక్స్. నౌకాసన్. రెండు చేతులు కాలుతుంది మీద. డీప్ బ్రీతింగ్. తల ఛాతీ భాగం కాళ్ళు లిఫ్ట్. Slowly relax. బాలరోధన చేయండి. ఐడియా ఉందా? సైక్లింగ్ చేయండి. నడునొప్పి ఉంటే కాళ్ళు లేపద్దు. ఒకసారి చూడండి. కాలు పూర్తిగా చాపండి. పిరుదుల కింద చేతులు పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నడుము దగ్గర నొప్పి రాకుండా. ఇలా చేతులు పిరుదుల కింద పెట్టుకొని రివర్స్ కూడా చేయండి. రివర్స్. కష్టంగా. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. హాయిగా రిలాక్స్ అయిపోయి కాళ్ళు చేతులు ఫ్రీగా అమృతాసనంలో రిలాక్స్. నెమ్మదిగా ఎడం పెట్టుకుంటే లేచి కూర్చోండి. ఇది చేయండి. ఇది తెలిసింది కదా, అందరికి ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయ్యారా? మీరు మిస్ అయ్యారా? ఇది కాలు కింద ముచ్చింది కాలేమో, చెయ్యని కాలేమో చూసారుగా. చేయండి. ఒక 10 times. 10 times చేయండి. ఈ చేతితోటి నెడుతూ ఉండాలి బాగా. ఎంత వీలైతే అంత నెట్టాలి. నెట్టే కొద్దీ మీకు ఇక్కడ మెడ నొప్పులకి, ఓవరాల్గా భుజాలకు సంబంధించి తింటి భాగానికి అన్నిటికీ హెల్ప్ అవుతుంది. స్పైన్ మొత్తానికి. ఇంకొంచెం లోపల పెట్టుకోండి ఆ చెయ్యి.
ఆహా, అదే చేయి, కరెక్టే చేశారు. కాకపోతే మరి ఎడ్జ్లో ఇలా పెట్టారు, ఇలా వెళ్ళదు కదా ఎక్కువగా, మనకి ఇక్కడ దాకా పెట్టేస్తే బాగా నెట్టుకోవడానికి నెట్టినప్పుడు మొత్తం ఇదంతా కూడా కవర్ అవుతుంది స్ట్రెచ్చింగ్. కాలు వెళ్ళిపోకూడదు శ్రీలత గారు, కాలు అక్కడే ఉంటుంది, మీ చెయ్యి బలం పెట్టాలి అంతే. కాలు వీలైనంత వరకు ఇక్కడే నిలబెట్టాలి, అదే ఏంటి డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇట్లానే నిలబెట్టాం 90 degrees, దీన్ని నెడతాం. ఊరికి వెళ్ళిపోవడం కోసం కాదు, ఎంత అయితే మీరు దాన్ని అలానే నిలబెడతారో ఆ చెట్టుంటి భాగానికి మంచి ప్రెషర్ వేస్తుంది. స్లోలీ కాలు మార్చేయండి. ఇలా కూర్చున్నాం కదా, ఇప్పుడు ఈ చెయ్యి పెట్టేసి నెట్. చేస్తూ ఉంది, చాలా ఇంపార్టెంట్ మీకు అవసరం. అసలు నీకు అన్నీ అవసరమే తెలుసా, మీ మదర్ చెప్పిన దాని ప్రకారంగా నువ్వు బేసిక్ ఇక్కడి నుంచే మొదలు పెట్టుకుంటేనే ఆసనాల్లో పర్ఫెక్ట్నెస్ వస్తుంది. ఈ చిన్న చిన్నవే చేయలేకపోతే ఎట్లా? 10 సార్లు అయిపోతే రిలాక్స్.